భారతదేశం గర్వించదగ్గ మహనీయుడు, ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిన శాస్త్రవేత్త మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. నేడు ఆ మహనీయుని జయంతి. ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న జరుపుకుంటాం. ఈయన పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరం పట్టణంలో ఒక సాధారణ ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి జైనులాబ్దీన్ ఒక చిన్న పడవ యజమాని, తల్లి ఆషియమ్మ గృహిణి. కలాం ప్రాథమిక విద్య రామేశ్వరంలో పూర్తి చేసిన తర్వాత ఆయన తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఫిజిక్స్లో బీఎస్సీ చేశారు. తర్వాత ఆయన మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MITలో ఎయిర్స్పేస్ ఇంజనీరింగ్లో పట్టా సాధించారు. ఈ కాలంలోనే ఆయనకు విమానయానంపై, రాకెట్లపై ఆసక్తి పెరిగింది. 1958లో కలాం రక్షణ శాఖలో చేరి ప్రాజెక్ట్ మిసైల్ అభివృద్ధికి సహకరించారు. తర్వాత ఆయనను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లోకి బదిలీ చేశారు. 1958లో కలాం రక్షణ శాఖలో చేరి ప్రాజెక్ట్ మిసైల్ అభివృద్ధికి సహకరించారు. తర్వాత ఆయనను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లోకి బదిలీ చేశారు. అక్కడ ఆయన SLV-3 రాకెట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఇది 1980 భారతదేశపు మొదటి ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. ఆయన అగ్ని, పృథ్వీ, త్రిశూల, నాగ ఆకాష్ వంటి క్షిపణి ప్రాజెక్టులను విజయవంతం చేశారు. అందుకే ఆయనను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ప్రపంచం పిలుస్తుంది. అతను పేదరికంలో పుట్టి పెరిగిన పట్టుదలతో, కష్టపడి పనిచేసే తత్వంతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాడు. ఆయన అభివృద్ధి దిశగా ఆలోచిస్తూ భారతదేశం 2020 నాటికి అభివృద్ధి చెందిన దేశం కావాలి అనే దృష్టితో పనిచేశాడు. డాక్టర్ కలాం కేవలం శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఆయన ఒక కలల మనిషి, ఒక గురువు, ఒక మార్గదర్శకుడు. ఆయన కలలు, ఆలోచనలు, ప్రేరణ ఇప్పటికీ ప్రతి విద్యార్థి మనసులో వెలుగులు నింపుతున్నాయి. ఆయన చెప్పిన మాటలు మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. డాక్టర్ కలాం జీవితం మనకు నేర్పేది ఏంటంటే, కష్టాలు ఎంత ఉన్నా కలలు కనాలి, వాటిని నెరవేర్చే దిశగా శ్రమించాలి. ఆయన వంటి వ్యక్తి మన దేశానికి లభించడం మన అదృష్టం. ఆయన జయంతి రోజు మనమందరం ఆయన ఆలోచనను గుర్తు చేసుకొని మన జీవితాల్లో కూడా వెలుగు నింపే ప్రయత్నం చేయాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.